సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 19వ తేదీన మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నాయకులు కోరారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి గాను రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి వారంలో ఒకరోజు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఈ నెల 19వ తేదీ సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ తెలిపారు. నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఉదయం 8 గంటల నుండి మంత్రి కొల్లు రవీంద్ర ప్రజల నుండి స్వయంగా ఆర్జీలు స్వీకరిస్తారన్నారు. ఆర్జీలో అధికంగా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పాలసీ మ్యాటర్కు సంబంధించినవి ఉన్నాయని గోపీచంద్ తెలియజేశారు. ఈ సమావేశంలో టీడీపీ నగర కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ను ఏర్పాటు చేసుకున్నాం. స్వయంగా కొల్లు రవీంద్ర గారు మంత్రి గారు ప్రజల యొక్క అభ్యర్థన తీసుకుని వాటిని పరిష్కార దిశగా చొరవ చూపటం జరిగింది. 6వ విడత రేపు సోమవారం 19/8/2024 సోమవారం నాడు పార్టీ కార్యాలయంలో 6వ విడత జరగబోతోంది. ఇంతవరకు గత 5 విడతల్లోనూ 1338 దరఖాస్తులు వచ్చినాయి. దీంట్లో సివిల్ సప్లైస్కి సంబంధించి 15, కలెక్టర్ నిర్దేశించి 6, డిఆర్డిఏ 7, ఎడ్యుకేషన్ 21, ఎలక్ట్రికల్ 40, ఫిషరీస్ 3, జాబ్ కోసం 198, ఇట్లా వివిధ రకాలుగా 750 హయ్యెస్ట్. మున్సిపల్ ఆఫీస్ 750, 3, పంచాయతీలు 18, పోలీసు 30, పోర్టు డిపార్ట్మెంట్ 1, R&B 5, రెవెన్యూ 70, మొత్తం ఏదన్నా కానీ 1338 దరఖాస్తులు ప్రజా సమస్యల మీద ఇవ్వటం జరిగింది. వాటిలో పరిష్కార దిశగా 970ని పరిష్కారం చేయడం జరిగింది. ముఖ్యంగా పెండింగ్ ఉంది ఏంటంటే మచిలీపట్నం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు ప్రజా సమస్యల్ని తెలుసుకుని వాటిని సత్వరం పరిష్కరించడం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఇక్కడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంగతి నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందే. 6వ విడత ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని 19/8/24 అంటే రేపు ఉదయం సోమవారం రోజు 7:30 నుంచి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా తమ సమస్యల్ని అర్జీల రూపంలో తీసుకొచ్చి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి అందజేసినట్లయితే వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంతకుముందు వచ్చిన అర్జీల్లో చాలా వరకు మా పార్టీ సీనియర్ నాయకులు గోపీచంద్ గారి ఆధ్వర్యంలో వాటిని పర్యవేక్షించి ఆయా శాఖలకు పంపించి పరిష్కారాన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక నుంచి వచ్చే వాటిని కూడా సత్వరమే పరిష్కరించడానికి కొల్లు రవీంద్ర గారు, గోపీచంద్ గారు చర్యలు తీసుకుంటారని చెప్పి మరొకసారి మనవి చేస్తూ, అర్జీలు తీసుకొచ్చే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, హంసలదివి బీచ్ లో గుడివాడకు చెందిన ఒక మహిళ మృతి చెందగా మరొక వ్యక్తి గల్లంతయ్యారు. హంసలదివి బీచ్ లో స్నానానికి వెళ్లిన గుడివాడకు చెందిన 5 పర్యాటకులు గల్లంతవగా 3 ప్రాణాలు మెరైన్ పోలీసులు కాపాడారు. వీరిలో 26 ఏళ్ల షేక్ ఫజల్ మృతి చెందగా ముషారఫ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. ఉదయం గుడివాడ నుండి హంసలదివి బీచ్ వద్దకు విహారయాత్రకు వచ్చిన పర్యాటకులు స్నానాలకు సముద్రంలోకి వెళ్లగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వ్యక్తి కోసం మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మెరైన్ పోలీసులు కాపాడిన 3 సముద్రపు నీటిని తాగేయడంతో పరిస్థితి విషమంగా ఉండడం కారణంగా మెరైన్ సిబ్బంది 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాగర సంగమం సందర్శనార్థం గుడివాడ నుంచి ముస్లిం కుటుంబ సభ్యులు అక్కడ రావటం, అక్కడ వాళ్ళు సముద్రం దగ్గర ఆటాడుకున్న తరుణంలో 2 పెద్ద అలలు వచ్చి వాళ్ళని లోపల లాగేసిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఇప్పుడు మన బాధితులు చెప్పారు. అంటే దాంట్లో ఒకళ్ళేమో కొట్టుకుపోయారు, ఇంకా వాళ్ళ ఆచూకి తెలియట్లేదు. ఒకరేమో బయటికి తీసుకొచ్చినప్పుడు కూడా ప్రాణాలు కోల్పోయింది. ఒక 3 అక్కడ చికిత్సకుంటున్నారు. ఇది అనుకొని దురదృష్టకర పరిణామం. అతని వాళ్ళ ఆచూకీ కోసం లేదా కొట్టుకుపోయిన అతని ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్.
అట్లాగే చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అన్ని విధాలా కూడా వాళ్ళని ఆదుకుంటుంది. ఇది ఒకసారిగా సముద్రంలో వచ్చిన పెద్ద అలలు రావడంతో జరిగిన ప్రమాదం తప్ప వేరే కాదు ఇది. ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద లోతుకి వెళ్ళదని చెబుతున్నారు. పైన అక్కడ ఆడాడుకుంటున్న తరుణంలో వచ్చేసిన ఒకసారి రెండు ఉదాహరణంటే ఒకటి పెద్ద అలలు రావటం లోపల లాగేయటం జరిగిందని చెప్పిన ఇలాంటి దురస్కర పరిణామం జరగటం, ఒకరు గలంత అవటం, మరొకరు ప్రాణం కోల్పోవటం. దివ్యాంగురాలకు కృత్రిమ కాలు మరియు ఆర్థిక సహాయం అందించి నవచైతన్య మదర్ తెరీసా సేవా సమితి విధులను చాటుకుంది. అనారోగ్యం కారణంగా ఎడమ కాలును కోల్పోయిన మహిళకు మచిలీపట్నం నవచైతన్య మదర్ తెరీసా సేవా సమితి కృత్రిమ కాలును మరియు 7,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది. 50వ డివిజన్లోని గణపతిశెట్టి గోపాల్ నగర్కు చెందిన నత్త శారద కుమారి కాలుకు ఇన్ఫెక్షన్ సోకడంతో ఎడమ కాలును మోకాల వరకు తీసివేశారు. విషయం తెలుసుకున్న మదర్ తెరీసా సేవా సమితి ప్రతినిధులు దివ్యాంగురాలు ఇంటికి వెళ్లి 15,000 రూపాయలు ఖరీదు చేసే కృత్రిమ కాలును అందజేశారు. ఆమెకు కావలసిన మందులు మరియు ఫిజియోథెరపీ నిమిత్తం సమితి గౌరవ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ 5,000 మరియు కార్యదర్శి కుమ్మరి జలాచంద్రుడు 2,000 రూపాయల నగదును ఆమె కుమార్తె సాహితికి అందజేశారు. ఈ సందర్భంగా సమితి గౌరవ అధ్యక్షులు బాలాజీ మాట్లాడారు. దివ్యాంగురాలకు ప్రభుత్వ పరంగా తక్షణమే 15,000 నెలవారీ పెన్షన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. పోస్టుల్లో చేసి వారు చనిపోవడం జరిగింది. వారికి 4 ఆడపిల్లలు, 3 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు జరిపించారు. మరి సాహితి 4వ పాప ఉంది. డిసెంబర్ 18న షుగర్ ఉందేమో అని చెప్పి అనుమానంతో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే బందర్లో అక్కడ రాంగ్గా డయాగ్నోస్ చేయడం వలన చివరికి అది కాలు తీసేటువంటి పరిస్థితి రావడం జరిగింది. ఆమెకి ఎడమ కాలుని మోకాళ్ళు వరకు తీసివేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి మా మదర్ తెరీసా సేవా సమితి తరఫున జలాచంద్ర గారు, మా శేఖర్ గారు ఇక్కడ అంతా కూడా రావడం జరిగింది. మరి విజయవాడ తీసుకెళ్ళి అక్కడ డాక్టర్ వెంకటరెడ్డి గారు అని చెప్పి నవోదయ ట్రస్ట్ తరఫున వాళ్ళని సంప్రదించి మరి జైపూర్ కాల్ టైప్లో ఈ కాల్ని 15,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి కాల్ని మరి మా ట్రస్ట్ తరఫున ఇక్కడ అందజేయడం జరిగింది. ఈ రోజున వారికి ఆర్థిక సహాయంగా మా వంతుగా నేను ఒక 5,000 రూపాయలు, మా కార్యదర్శిగా జలాచంద్ర గారు 2,000 రూపాయలు ఆవిడ ఫిజియోథెరపీ నిమిత్తం మందులు ఇవ్వడం జరిగింది. చాలా పేద కుటుంబంలో ఉన్నారు, అందరూ ఆడపిల్లలు. ప్రభుత్వం ఇటువంటి వారిని ఆదుకొని మరి పెన్షన్ కూడా వీళ్ళు ఇటువంటి వాళ్ళకి దివ్యాంగులు ఇచ్చే పెన్షన్ని 15,000 రూపాయలు. చిలకలపూడి సెంటర్లోని మదర్ తెరీసా సెంటర్ నందు కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా మరి ఈమెకి శారదా కుమారి గారిని గుర్తించి మేము శేఖర్ గారు, నాంచార్య గారు, మరి మా గౌరవ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ గారు, జలా గారు వీళ్ళందరూ గుర్తించి డాక్టర్తో మాట్లాడటం జరిగింది. డాక్టర్ గారు మా ట్రస్ట్ అయింది కూడా నవయుగ ట్రస్ట్ విజయవాడ, ఆయన కూడా 15-20 ఏళ్ళు అయ్యే దాన్ని తగ్గించి మాకు కాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మేము అట్టడుగు ప్రజలకు కానీ, అనాథులకు కానీ, లేకపోతే వికలాంగులకు కానీ అనేక కార్యక్రమాలు మదర్ తెరీసా గారు ఏమైతే మాకు సూచించిందో, ఆమె చేసి చూపించిందో ఆ కోణంలోనే మేము కూడా వెళుతూ పట్టణంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ భాగంలోనే ఇక్కడ గోపాల్ నగర్లో మరి చిన్న ట్రస్ట్ అయినా జలా గారు చెప్పినట్టుగా ఎక్కువ వెచ్చించి ఆమెని నడిచే విధంగా మళ్ళా ఆ పిల్ల ఆఖరి పిల్ల మ్యారేజ్. మన గణపతిశెట్టి గోపాల్ నగర్లో ఉన్నటువంటి శారదా కుమారి గారికి ఒక కాలు ఇన్ఫెక్షన్ అవడం వల్ల, షుగర్ ఉండటం వల్ల ఆ కాలు మోకాల వరకు తీసేయడం జరిగింది. అది తెలుసుకుని మేము మా మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము వచ్చి ఆవిడకి జైపూర్ కాలు ఒకటి సెట్ చేయించి ఈరోజు ఇవ్వడం జరిగింది. దానికి ఎంతో సహకరించిన మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా చాలా చిన్న ట్రస్ట్ అయినా కానీ తలా కొంచెం వేసుకుని చేయడం జరిగింది. అయితే ఇలాంటి కార్యక్రమాలు మేము చాలా చేస్తున్నాము, భవిష్యత్తులో చాలా చేస్తాము. ఇలాంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే కనుక వచ్చి మీరు సంప్రదించండి. స్వచ్ఛ సుందర చొల్లపల్లి కార్యక్రమం స్ఫూర్తిదాయకమని పలువురు వైద్యులు కొనియాడారు. స్వచ్ఛ సుందర చొల్లపల్లి కార్యక్రమానికి గుంటూరు మెడికల్ కాలేజీ 1974వ బ్యాచ్ పూర్వ విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ సుందర చొల్లపల్లి కార్యకర్తలతో కలిసి వైద్యులు జాతీయ రహదారికి ఇరువైపుల మొక్కలు నాటారు. స్వచ్ఛ సుందర చొల్లపల్లి కన్వీనర్లు డాక్టర్ డిఆర్కే ప్రసాద్, డాక్టర్ పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో 3,207 రోజులుగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సుందర చొల్లపల్లి కార్యక్రమంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారన్నారు. చొల్లపల్లి ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేసిన కార్యకర్తలకు, కన్వీనర్లు, డాక్టర్ దంపతులకు ఈ సందర్భంగా సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి కృతజ్ఞత తెలిపారు. విచ్చేసిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఆర్కే ప్రసాద్ గారు,
అదేవిధంగా పద్మావతి వాళ్ళ మిత్రులందరూ కూడా ఇవాళ రావటం శుభసూచకం. ఆ తరువాత జాతీయ స్థాయిలో మన గ్రామ పంచాయతీకి మా యొక్క సమిష్టి కృషి వల్ల అది రావటం ఈ గొప్పతనం ఏంటంటే ఆమె చెప్పటం ఎవరైనా సరే నా ఘనత అనుకుంటారు. కానీ ఇది స్వచ్ఛ సుందర సల్లపల్లిలో పాల్గొనే ప్రతి కార్యకర్త కూడా దీనికి పార్టిసిపేషన్ చేస్తున్నట్టు భాగస్వామి అని చెప్పడం చాలా గొప్ప విషయం. అది అంతేకాకుండా దేశంలో 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా నిర్విరామంగా 3207 రోజులు ఆకాశం కూలిపోనాయి, కొండ చెర్లు ఇరిగిపడినాయి, సముద్రాలు ఉప్పొంగనాయి, మా గమ్యం వైపు పయనం ఆపం. అదేవిధంగా ఎందుకంటే ఈ స్వచ్ఛ సుందర సల్లపల్లిలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటున్నారు. ప్రాతకాలం ఉదాహరణకి ఉదయాన్నే 3 to 5 గంటలు లేస్తే వాళ్ళకి జ్ఞాపక శక్తి సర్వశక్తులు వాళ్ళకి వస్తాయి. అందుచేత ఈ కార్యక్రమం విశ్వవ్యాప్తంగా ఇప్పుడే వెళ్ళింది. దీని గురించి వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో మాట్లాడారు. అంతేకాదు అదేకాకుండా నాదెండ్ల 216 హైవే పక్కన ఇందులో మా 74లో గుంటూరు వైద్య కళాశాలలో చేరిన విద్యార్థులు, ఆ తర్వాత డాక్టర్లు అయ్యాం మేమంతా, మా క్లాస్మేట్స్. మేమందరం ఈ 120 మొక్కల్ని నాటడం జరిగింది. వాళ్ళంతా రకరకాల చోట్ల నుంచి, అంటే ఒంగోలు, తెనాలి, గుంటూరు, విజయవాడ, వైజాగ్, హైదరాబాదు, రకరకాల చోట్ల నుంచి వచ్చి, పాలకొల్లు వచ్చి వాళ్ళు ఈరోజు పొద్దున్నే 4 గంటల కాడి నుంచి మొదలుపెట్టి 6 గంటల వరకు ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేశారు. కింద సంవత్సరం కూడా వెంకటాపురం రోడ్లో ఇదే నెలలో, ఆగస్టు నెలలోనే వాళ్ళతో 80 మొక్కలు నాటించడం జరిగింది. అవన్నీ చక్కగా ఏపుగా పెరిగినాయి. ఈ మొక్కలు నాటే కార్యక్రమం మేము ఇట్లా నిర్విఘ్నంగా కొనసాగిస్తాం. 2015 నుంచి జూన్, జూలై దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి సీజన్లో కూడా, వర్షాకాలం సీజన్లో కూడా మొక్కలు నాటడం చేస్తున్నాము. స్వచ్ఛ సుందర సల్లపల్లి ఉద్యమంలో భాగంగా ఇప్పటికీ అందుకు కారకులైన ప్రతి ఒక్కరికి కూడా, నియోజకవర్గంలో ఉన్న పెద్దలు అందరికీ, ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించిన కేంద్ర మంత్రిమండలి టీంకి, అదేవిధంగా ఇక్కడ నుంచి నన్ను ఎంపిక చేసి పంపించిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి, కమిషనర్ గారికి, డిపిఓ గారికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులైన మా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి, మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారికి, మా ఎంపీ గారు వల్లభనేని బాలశౌరి గారికి, అందరికీ కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వచ్ఛ సుందర చల్లపల్లిగా రూపునందుకొని మరి గత 11 సంవత్సరాలుగా చేస్తున్న ఊరి సేవలో డ్రైన్లు తీశారు, మొక్కలు నరికారు, మొక్కలు నాటారు, 27,000 మొక్కలు నాటారు. అదేవిధంగా మరి గుడ్ గవర్నెన్స్ అనే విధంగా కూడా జీపీడీపీలో కూడా మేము మచిలీపట్నానికి చెందిన ఒక వైద్య విద్యార్థిని కనబడకుండా పోవడం కలకలం రేపుతోంది. నగరానికి చెందిన ఒక వైద్యుడి కుమార్తె విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ఎంబీబీఎస్ పరీక్ష ముగించుకొని తిరిగి మచిలీపట్నం రావాల్సి ఉంది. కానీ ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు రాత్రి 9 గంటలకు యువతి మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు అందింది. వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ రాత్రికి రాత్రే 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనితో తొలిసారిగా జిల్లాలో 0 ఎఫ్ఐఆర్ నమోదైనట్లు అయింది. కనబడకుండా పోయిన యువతి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వేచేసిన రాష్ట్ర గనుడు, భూగర్భ వనరులు మరియు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర నాగపుట్టలో పాల్పోసి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు కొల్లు రవీంద్రకు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి ప్రసాదాలు అందజేశారు. कुकुमं सोमनं दिव्यं सर्वदा मङ्गलप्रदं दयामेतं महादेवविद्यन्दाश्रामसुन्दराय नमः हरिद्रों कुकुमं समर्पयामि हरिं निष्कारस्वस्य वाजिनः सुरभिनों
మోపిదేవి మండలంలోని కోసూరు వారిపాలెం గ్రామ సచివాలయ భవనం వద్ద ఉపాధి హామీ పథకం గ్రామ సభను నిర్వహించారు. పంచాయతీ సర్పంచ్ కోసూరు అనుష అధ్యక్షతన కార్యదర్శి ఉప్పాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్ గ్రామ సభను ఏర్పాటు చేశారు. డిఆర్పీ బత్తుల వెంకట సుబ్బయ్య తనిఖీలో తన దృష్టికి వచ్చిన విషయాల్ని గ్రామ సభలో వెల్లడించారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య మాట్లాడారు. ఉపాధి హామీ పథకం, గృహ నిర్మాణ శాఖ, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 1,03,98,971 రూపాయల పనులు నిర్వహించినట్లు తెలిపారు. 3 చోట్ల మస్టర్స్ లో సంతకాలు లేకుండా ఉండడాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఇక ఇంకుడు గుంట మంజూరు కాగా నగదు చెల్లించారే గాని ఇంకుడు గుంట పనులు చేయలేదన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో 442 సామాజిక పెన్షన్లపై విచారణ చేయగా 3 పెన్షన్లు అనర్హతగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఒకరు ఆశా వర్కర్ కాగా 2 వికలాంగులను అనర్హులుగా తమ పరిశీలనలో వచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ హరిబాబు నాయక్, గ్రామ ప్రముఖులు కోసూరు శివనాగ మల్లేశ్వరరావు, ఫీల్డ్ అసిస్టెంట్ కోసూరు రాజలక్ష్మితో పాటుగా మెట్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 336 మొక్కలు ఇవ్వడం జరిగిందండి. వీరికి కూడా ఎటువంటి మొక్కలు లేనట్టు గుర్తించాము. తర్వాత కే సులోచన వీరికి కూడా 224 మొక్కలు ఇవ్వడం జరిగిందండి. వీరికి కూడా ఎటువంటి మొక్కలు లేనట్టు గుర్తించాము. తర్వాత కే సాంబశివరావు వీరికి కూడా మొత్తం 225 మొక్కలు ఇవ్వడం జరిగిందండి. వీరికి కూడా ఎటువంటి మొక్కలు లేనట్టు గుర్తించాము. తర్వాత కే రమేష్ బాబు వీరికి కూడా 448 మొక్కలు ఇవ్వడం జరిగిందండి. వీరికి కూడా ఎటువంటి మొక్కలు లేనట్టు గుర్తించాము. తర్వాత కే రామచంద్రరావు వీరికి కూడా 445 మొక్కలు ఇవ్వడం జరిగిందండి. వీరికి కూడా ఎటువంటి మొక్కలు లేనట్టు గుర్తించాము. తర్వాత కే కృష్ణకుమార్ కూడా ఎటువంటి మొక్కలు లేనట్టు గుర్తించాము. జి పిచ్చేశ్వరరావు వీరికి కూడా మొత్తం 270 మొక్కలకు సంబంధించి ఓన్లీ వేతనాల పరంగానే పేమెంట్ చేశారండి. వీరికి కూడా మెటల్ కాంపౌండెంట్ అయితే పేమెంట్ చేశారంట. అది మెటల్ కాంపౌండెంట్ ఆయనకి పర్లేదు, కానీ వీరి పొలంలో కూడా ఎటువంటి మొక్కలు లేనట్టుగా గుర్తించాము. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.